योपामायतं वेद आयतनवान् भवति ध्रुवन्ते राजावर्ण ध्रुवन्तेव बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्च अग्निश्च राष्ट्रं धारयता सर्वं ध्रुवेण हविषा అడిగి ఇవ్వాలన్నా కలెక్టర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చక్కుల శ్వేత గారు మున్సిపాలిటీ పర్సన్ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హరికృష్ణ గారు ఆర్డీఓ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఏ రవికుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సింగారపు లత వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సింగారపు లత వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బాగుంటుందని చెప్పేసి విజ్ఞప్తి. ఎందుకంటే కార్యక్రమం ప్రభాకర్ గారికి, సూర్యబాబు గారికి, గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారికి, వినోద్ గారికి, ఇక్కడ వచ్చేసిన బెల్లంపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. క్యాంపెయినింగ్ అప్పుడు కూడా ఒక ముఖ్యమైన అంశం మార్కెట్ లేదు, సరైన ఏర్పాటు లేదు, ఖచ్చితంగా మార్కెట్ కావాలి మాకు బెల్లంపల్లి ప్రజల కోసం అని చెప్పి చాలామంది అప్పుడు కోరడం జరిగింది. మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన, కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటుందని చెప్పి ఇప్పటికీ దాదాపు 8 నెలల 6 గ్యారెంటీల దాదాపు అన్ని గ్యారెంటీలు మొదలైనవి. రాష్ట్రము ఎన్ని ఇబ్బందులు పడ్డా గత 10 సంవత్సరాలు మీ అందరికీ తెలుసు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాయి. దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు అయిపోయింది మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ అందరికీ తెలుసు. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం గుర్తిస్తూ, ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే రాష్ట్రము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నది. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మాట ఇచ్చినాము, ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి ఈరోజు ఈ మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ ఓపెనింగ్కి రావడం చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్తుండే మెయిన్ రోడ్ మీద చాలా కష్టాలు ఉండే, ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, మళ్ళీ ఇక్కడ కూరగాయల స్టాల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి స్పెషల్గా 7.5 కోట్లు పెట్టి ఇంత మంచి ఫెసిలిటీ చేయడము చాలా ఐ థింక్ వినోద్ గారికి, ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బెల్లంపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే ఏదైనా పని తీసుకోవాలన్నా దాంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. మీ అందరికీ తెలుసు, ఇంట్లో కూడా ఎన్ని కష్టాలు ఉన్నా కుటుంబం బాగుండాలి, ప్రజలు బాగుండాలని చెప్పి ఈరోజు మార్కెట్లో దాదాపు 108 మందికి 108 కుటుంబాలకి 150 వ్యాపారస్తులకు ఈ వెజిటబుల్ మార్కెట్ సహకరిస్తుందని చెప్పి చాలా ఆనందంగా ఈరోజు మీ అందరి ముందు ఓపెనింగ్ సెరమనీ చేయడం చాలా ఆనందంగా ఉన్నది. దీంతో పాటు గతంలో కూడా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను చిరు వ్యాపారులకు సోలార్ తోపుడు బండ్లు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ కూడా ఇంకేమైనా మీకు ఇప్పుడే చైర్మన్ గారు కూడా చెప్తున్నారు, ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా 20 షెటర్లు కూడా ఉన్నాయంటే ఈ ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా ఏమైనా సహకారం చేయాలని ఖచ్చితంగా వినోద్ గారికి, బెల్లంపల్లి ప్రజలకు ఖచ్చితంగా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఏమి నా సహకారం ఏం చేయొచ్చో దాన్ని ఖచ్చితంగా చేస్తామని మళ్ళొకసారి చెప్తూ అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మన బెల్లంపల్లి చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవాళ కూరగాయల మార్కెట్ గురించి ఆలోచిస్తే
దాదాపు 20 ఏళ్ల సంది ఏడేసిన బొంగరాడు ఉన్నది. ఇవాళ ఇనాగ్రేట్ చేసిన అవకాశం మీరందరూ ఇప్పించినందుకు మనస్ఫూర్తి ఒక్కొక్కరికి పేరు పేరున నా తరఫు నుంచి మన బెల్లంపల్లికి ఇటువంటి షాప్ ఇనాగ్రేషన్ ఇప్పించిన కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఏసీపీ గారికి, పోలీసుకు సంబంధించిన సిఐ ఎస్ఐలకు, ప్రత్యేకంగా మా చైర్మన్ గారు శ్వేత గారికి, ఆమెతో పాటు ఉన్న 34 మంది కౌన్సిలర్లు, మా మున్సిపల్ కౌన్సిలరు, మా సూరిబాబు గారు, మా మల్లయ్య గారు, బెల్లంపల్లికి సంబంధించిన సీనియర్ నాయకులందరూ, మహిళా సోదరుల మందకు 108 దుకాణాలు తప్ప దాంతో పాటు ఇంకా 27 చిన్నవి, ఇంకా 46 ఏందమ్మా చిన్న డబ్బాలు వేపించింది. ఇవన్నీ ఒక ఫెసిలిటీ కింద మనం స్టార్ట్ చేసినాము. దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోమని ఆ 108 మందికే కాదు, యావత్ బెల్లంపల్లి బిజినెస్ మ్యాన్ ఎంతమంది పని చేసుకుంటుంటారో చిత్తశుద్ధితో మీరు చేసుకోండి, శుభ్రంగా పెట్టుకోండి. మున్సిపల్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఉన్న మురికి బాగులన్నీ బెల్లంపల్లి అతి తొందరగా దసరా లోపల దాన్ని క్లీన్ చేయించే జిమ్మేదారి తీసుకోండి నేను చెప్తున్నా. ప్రత్యేకంగా ఇవన్నీ అయింది ఎందుకంటే ఒక్కసారి అందరు చేతులు కలిసి మా కలెక్టర్ సార్కు కంగ్రాచులేట్ చేయమని మీ అందరితో నేను కోరుకుంటున్నాను. ఈ 3 అయింది కూడా కలెక్టర్ సార్ పుణ్యాన్ని. ఆయన తీసుకొచ్చి డ్రా పెట్టి పద్మశాలి భవన్లో చేసిన ఘనత ఇవాళ ఒక సక్రమంగా ప్రోటోకాల్ ప్రకారంగా తీసుకొచ్చి ఒక లెవెల్లో పెట్టాం. ఒక పరివర్తన అనేది బెల్లంపల్లిలో స్టార్ట్ అయింది. ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాము? మన కోసం. మీరు దయచేసి ఒక్కటి అర్థం చేసుకోండి. నేను ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఒక అవకాశాన్ని, సోనియమ్మ తల్లి ఇచ్చిన అవకాశాన్ని, 6 గ్యారెంటీలతో పాటు ఎట్లా అమలు చేసే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున పెట్టుకున్నాం. 5 కంప్లీట్ అయింది, ఇంకొకటి ఇచ్చేది ఉంది. అతి తొందరగా అది ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెడుతున్నా. మా ఎంపీ వంశీపేటని అడుగుతున్నా, ఢిల్లీకి వెళ్ళి ఏమేమి సంబంధాలు ఉన్నాయో, ఎట్లా ఏ క్లారిటీ రావాలో బెటే. there is one serious problem connected with DFO. So we need your help for the forest department. ఇక్కడ చాలా మంది చెప్పుకోలేరు. కోడి భూముల గురించి ఉన్నది, మండలాల ప్రతి ఒక్క కార్యక్రమం ఉన్నది. నేను ఎంపీ సాబ్తో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 10 కోడి భూముల గురించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా క్లియరెన్స్ తీసుకుందాం. అతి తొందరగా దాన్ని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ సాబ్తో మాట్లాడినా. పట్టాలు ఇప్పించే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ గారు దయచేసి దాని గురించి మీరు ప్రిపేర్ చేయండి. ఎందుకంటే నిన్ననే GM గారితో మాట్లాడినమ్మా, ఎవరికైనా కానీ కరెంట్ కట్ చేసేది లేదు 31 జనవరి వరకు. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడినా, వాళ్ళందరూ మీకు నంబర్లు ఇస్తారు, మున్సిపల్ వాళ్ళు హౌస్ నంబర్లు ఇస్తారు, కొత్త కనెక్షన్స్ వస్తాయి. దయచేసి మీరు కోఆపరేట్ చేయండి. నేను సూరిబాబు రాజమౌళి గారు వచ్చారు, GM గారితో మాట్లాడినా, అందుకే కంప్లీట్ క్లారిటీ ఇచ్చేసిన ఆ కరెంట్ సమస్య కూడా తొందరగా మీకు సాల్వ్ చేసే కార్యక్రమానికి సిగరేణి సోదరులకు మళ్ళీ ఒక మాట ఇస్తున్నానని మీ అందరికీ కోరుకుంటున్నాం సోదరులారా. ఇదే కాక పైప్ లైన్ వర్క్ గురించి కూడా నేను మొన్న 62 కోట్లతో స్టార్ట్ చేసిన. బెల్లంపల్లికి వెళ్ళి ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి వెళ్ళి గోదావరి నీళ్లు తీసుకురానికే 450 కోట్లతో ప్రపోజల్ కూడా తయారు చేపిస్తున్నా. అతి తొందరగా మన బెల్లంపల్లి సోదరులకు ఇచ్చే కార్యక్రమాన్ని అది కూడా చేస్తున్నా. అది కాక డంప్ యార్డ్ సమస్య గురించి కూడా కమిషనర్ గారు, మీరు ఆర్డీఓ గారు కొంచెం మరొకసారి తిరగండి. శ్వేతమని తీసుకో, కౌన్సిలర్లు అందరినీ ఒపీనియన్ తీసుకో, మా సూర్యబాబుని కూడా తీసుకో, ఎందుకంటే ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్ మన మునియమందు రమేష్ కూడా ఉన్నాడు, ఆయన కూడా తీసుకో. వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొని హెల్ప్ చేయండి. ఎట్లా నారాయణ గారు బాగున్నారా? అది చేద్దాం, దానికి నెక్స్ట్ ఇప్పుడు కాదు. అందుకోసం సోదరులారా, చాలా మంచి పనులు వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి. ఇవన్నీ మీరందరూ దృష్టిలో పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది. చాలా మంది రకరకాలుగా మాట్లాడుతుంటారు, ఉంటలేడు చేస్తలేడు. లేదే ఇప్పటిదాకా క్యాంప్ ఆఫీస్లో 3 నెలల సంది 15 సార్లు వచ్చిన, 15 సార్లు వచ్చి అందరినీ కలుస్తున్న జనాలలో అందరితో మాట్లాడుతున్నా. ఇవన్నీ అప్పులు పక్కకు పెట్టండి, ఇక్కడ తీసుకొని మన క్యాంప్ ఆఫీస్లో అందరికీ తొందరపాటు కూడా ఇక్కడ ఉండే నా భార్య బిడ్డ కూడా వచ్చేది ఉండదు. వచ్చే నెలలో వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నాక మహిళా సోదరులు అందరికీ ఫ్రీడమ్ ఉంది. వచ్చి నా బిడ్డను నా భార్యను కలవండి, వాళ్ళు ఎట్లన్నా మీతో మాట్లాడతారు. మీకేం కావాలో చెప్పండి, మీ పనులన్నీ చేసి పెట్టే బాధ్యత నా భార్యకు నా బిడ్డకు ఉన్నదని మీ అందరికీ కూడా చెప్తూ, ఈరోజు మీరు మా శ్వేతమ్మకు చైర్మన్కి, కౌన్సిలర్లందరికీ, వీళ్ళందరికీ మీరు చేసిన మంచి పనుల గురించి మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తూ, మీరందరూ బెల్లంపల్లిని కాపాడుకుందాం, ముంగడ పోదామని మీ అందరితో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఎంపీ గారికి, గవర్నమెంట్ బెల్లంపల్లి ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్స్కి, ఇతరుల ప్రజాప్రతినిధులకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అధికారులకి అందరికీ నమస్కారం.
సో ఈ బెల్లంపల్లి టౌన్లో ఒక వెజిటేబుల్ మార్కెట్ ఏర్పాటు అయింది. అంటే నేను వచ్చిన తర్వాత ఆ టైంలో బర్సన్ టైంలో అందరూ వెండర్స్ బయట అమ్ముతున్నారు, చాలా జామ్ లాగా సిచ్యువేషన్ అవుతుంది. సో ఆ టైంలో కన్సర్న్ ప్రజాప్రతినిధులు చైర్పర్సన్ గారి నుంచి ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడి సార్ దానికి కొంచెం ముందే పూర్తి చేస్తే చాలా మందికి మంచిగా వస్తుంది. అండ్ మన మున్సిపాలిటీ సిబ్బంది కొంచెం ఫాస్ట్గా పూర్తి చేశారు. దానికి ట్రాన్స్పరెంట్ వేలో అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మంచిగా కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని షటర్స్ ఉన్నాయి, అది కూడా కొన్ని రోజులు అలాట్మెంట్ జరుగుతుంది. అండ్ దాని నుంచి ఇప్పుడు వర్షాకాలంలో లేదు ఎప్పుడైనా ఎవరైనా కొంటున్నారు ఎవరైనా అమ్ముతున్నారు అందరికీ లాభం జరుగుతుంది. కానీ మన మున్సిపాలిటీకి కూడా కొంచెం ఆదాయం వస్తుంది. సో మున్సిపాలిటీ పట్టణం ప్రజలు అందరికీ శుభాకాంక్షలు. ఈ మంచిగా మీకు ఒక ఎసెట్ క్రియేట్ అయింది, ఏర్పాటు అయింది. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్లకు ప్రతి ఒక్కరికి మార్కెట్ లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. సార్ ముందుగా నా యొక్క విన్నపం సార్, బెల్లంపల్లి పట్ల పేరకి కౌన్సిలర్లకి ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపము, ఈ యొక్క మార్కెట్ కి కాకా వెంకట స్వామి కూరగాయల మార్కెట్ అని నామకరణం చేయాలని నా యొక్క విన్నపం. దీనికి అందరూ సహకరిస్తారని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరందరూ సహకరిస్తే మాకు అవసరం తీర్మానం చేసుకుంటాం సార్. ఓకే, ఈ మార్కెట్ కి కాకా వెంకట మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సవనీయంగా ఆహ్వానం. వాళ్ళు పాపం 4 సంవత్సరాల నుంచి మనం 2020లో స్టార్ట్ చేసాం, కోవిడ్ వచ్చిందమ్మా. అప్పటి నుంచి మీ అందరి సహాయ సహకారాలు ఎండనగా వాననక ప్రతిరోజు కూరగాయలు అమ్ముతున్నారు. కానీ ఇప్పుడు ఈ రోజు మనం కూరగాయల మనం ఓపెన్ చేసుకున్నాం. మీ అందరికీ ముఖ్యంగా నా శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఏదైతే మొన్న మన గౌరవ ఎమ్మెల్యే చేతుల మీద మన బెల్లంపల్లి అభివృద్ధి కొరకు ఎల్లపల్లి మాట్లాడడానికి 63 కోట్ల రూపాయలు, ఈ రోజు 7 కోట్ల రూపాయలు, ఇంకొక 23 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 100 కోట్ల రూపాయలతో మన గౌరవ ఎమ్మెల్యే గారు మన బెల్లంపల్లి పట్టణాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఈ రోజు ఎంపీ గారికి రావడం జరిగింది. కాబట్టి అన్నగారికి మా యొక్క చిన్న వినపం, అన్న బెల్లంపల్లి మరి చాలా ఊరన్న, కానీ మీ ఎంపీ దగ్గరికి వెళ్ళి మాకు దాదాపు 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తారని ముఖ్యంగా ఈ మార్కెట్ అనేది ఈరోజు అలాట్మెంట్ కావడానికి ఏసీపీ గారు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేటువంటి ఆర్డీఓ గారికి, మా మున్సిపల్ కమిషనర్ గారికి, మా మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరికి, వ్యాపారస్తులకి, ఇక్కడ ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.